మొత్తానికి 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైట్, ఈ బడ్జెట్ పై ఎన్నికల సందర్భంగా పలు అంచనాలైతే ఉన్నాయి. డిస్కస్ చేసేందుకు రామ్మోహన్ రావు గారు ప్రముఖ సీఏ డిస్కషన్ లో ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. ముందుగా రామ్మోహన్ రావు గారు చెప్పండి, మీ అంచనాలు ఎలా ఉన్నాయి? అంటే ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? తినబోతూ రుచి ఎరగడం లాంటిది. ఎందుకంటే నా ఉద్దేశంలో పెద్ద అంచనాలు ఏం లేవు జ్యోత్స్న గారు. ఎందుకంటే ఇది మధ్యంతర బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్ అని చెప్పాలంటే. మరో 2 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి కనుక కొత్తగా ఉండకపోవచ్చు, కానీ వరాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నిన్న రాష్ట్రపతి ప్రసంగంలోనే ఆ విషయాలు స్తంభాల గురించి మాట్లాడారు. అంటే మనకు మహిళలు, యువత, పేదలు, అట్లాగే రైతులు అన్నారు. కనుక రైతులకు పేదలకు ఉపశమనం కల్పించే అంశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈ బేసిక్ గా మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ అంటే అనుచిత ఉచితాల కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రాల ఎన్నికలకు వచ్చేకల్లా అనుచిత ఉచితాలు ఉపయోగించడంలో సఫలమైంది వరకు చెప్పాలంటే. చాలా చోట్ల మన కర్ణాటక ఎన్నికలు కానీ, తెలంగాణలో కానీ, ఇతర మనకి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అనుచిత ఉచితాలు మోడీ వద్దంటున్నా కింద ఇచ్చారు, కూడా ఇస్తామన్నారు. కొన్ని రాష్ట్రాలు విజయం సాధించారు ఆ అంచనాల మీద. కనుక ఇప్పుడు కేంద్రంలో రెండోసారి విడిచిపెట్టి మూడోసారి హైట్రిక్ కూడా రావాలనుకున్న మోడీ గారు మరి ఈసారి తన సిద్ధాంతాలు కొంచెం పక్కన పెట్టి మరి అనుచిత ఉచితాలైనా సరే ఇస్తామని అనుకుంటున్నారా అనేది ఒకటి అంశం చర్చకు వస్తుంది. నేను చెప్పిన 4 స్తంభాల్లో 2 అయితే గ్యారంటీ ఉంటాయి అనుకుంటున్నాను. నేనైతే మనకు ఏదైతే పేదలకు సంబంధించిన అంశాలలో గ్యాస్ రాయితీ కావచ్చు, గతంలో రాష్ట్రాలు ప్రకటించారు కనుక మేము 400 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పడం వారు, అది ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే మనం రైతులకు 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన నుంచి 9,000 వేస్తామని. కానీ అందరు రైతులకు అందడం లేదు. ఎన్ని ఎకరాలున్నా ఇప్పటిదాకా 6,000 ఇస్తున్నారు 3 విడతలుగా, 9,000 చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 3,000 పెంచే అవకాశం ఉందని నేను అనుకుంటా 3 విడతలలో. ఈ మూడోది ఏంటంటే దేశవ్యాప్తంగా కొన్ని సంక్షేమ పథకాలు ఎట్లా అమలవుతున్నాయి, వీటికి వీళ్ళు ఇచ్చే సహాయానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత యాడ్ చేస్తున్నాయి. ఉదాహరణకు మీరు పెన్షన్ ఉందనుకోండి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి ఇస్తున్నాయి. ఉదాహరణకు పెన్షన్లలో 500, 600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతాదంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 3,000 పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు మన జనవరి, మిగతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. కనుక వాటిలలో వాటాలను పెంచడం చేస్తారా అన్నది ఒకటి. అట్లాగే మనకు రైతులకు సహాయంగా ఉంటే మద్దతు ధర విషయంలో ఇప్పుడు ప్రస్తావించకపోవచ్చు, కానీ మనకు ధాన్యాల మద్దతు ధర అంటే మనకు ఏవైతే పంటలు ఉన్నాయో వాటికి మద్దతు ధర పెంచే క్రమం కూడా ఆలోచిస్తున్నామని చెప్పే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే మధ్యంతర బడ్జెట్ కనుక దీనిలో పెద్దగా వరాలు ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ రేపటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చేస్తే కొన్ని కొత్త పథకాలు ఏమైనా ప్రారంభించే అవకాశం ఉందా అనేది కూడా ఆలోచించాల్సిందే. అంటే కొత్త పథకాలు అయితే స్టార్ట్ చేసే అవకాశాలు లేకపోయినా కూడా ఉన్న వాటినే మేబీ మీరు అన్నట్టు కొద్దిగా ఎక్కువ చేసి, అంటే రైతులకు కావచ్చు, ఈ వేతన జీవులకు సంబంధించి ట్యాక్స్ కు సంబంధించి కావచ్చు, లేదంటే ఆదాయ పన్ను పరిమితికి సంబంధించి కావచ్చు, వాటిని ఏమైనా కూడా మేబీ ఎగ్జామ్షన్స్ కొన్ని ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అనుకోవచ్చేమో. ఆదాయ పన్ను విషయంలో నేను ఊహించదండి. ఎందుకంటే గతంలో 2 సార్లు 6 బడ్జెట్లు, ఇప్పుడు సీతారామన్ గారు 6వ బడ్జెట్ ఆదాయ పన్ను విషయంలో యాక్చువల్ గా 5 లక్షల పైన పెంచాలని. వేతన జీవులకు ముఖ్యంగా తక్కువ 4th క్లాస్ ఎంప్లాయీ కూడా ఇవాళ వేతనం పెరుగుతున్న బట్టి వాళ్ళు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చారు. అసలు ఆదాయ పన్ను శాఖని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో 90% దాకా ఉండేది ఆదాయ పన్ను, మెల్లమెల్లగా ఇప్పుడు మాక్సిమం 30% వచ్చింది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో సర్చార్జీ అన్ని కలుపుకుంటే 97% పోయాయి. ఇప్పుడు అట్లా కాదు 30%. కానీ ఆదాయ పన్ను ఎక్కువ ఒత్తిడి కావాలంటే పన్ను రేట్లు అంటే పన్ను స్లాబులు తగ్గించి చాలా తక్కువ స్లాబుతో, అంటే ఎంత సంపాదించినా 10% వెళ్ళాలంటున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా ప్రధాన ఆదాయం జిఎస్టి, అట్లాగే ఆదాయ పన్ను, మద్యము, దాంతో పాటు మనకు పెట్రోల్, డీజిల్, ఈ 4 ప్రధాన ఆదాయం ఉన్నాయి. మెల్లమెల్లగా ప్రభుత్వాలన్నీ కూడా ప్రత్యక్ష పన్నులను తగ్గించుకొని ప్రజలకు ప్రత్యక్ష పన్నుల ప్రభావం ఎక్కువ కనుక పరోక్ష పన్నులు పెంచుకొని ప్రయత్నం చేస్తారు కనుక ఈ పరోక్ష పన్నులు కూడా తగ్గించాలని